గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. 3వ రాశిలో రవి శుక్రులు, ఏకాదశంలో చంద్రుడు, చతుర్థంలో బుధుడు. చేపట్టే పనుల్లో విజయం ఉంటుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ముఖ్య కార్యక్రమాల్లో శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీరు ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. మీ వల్ల కొందరికి లాభం చేకూరుతుంది. క్రమంగా మేలు జరుగుతుంది. సాహసోపేతమైన విషయాల్లో కలిసి వస్తుంది. మనోబలంతో పనిచేయడం ద్వారా శుభప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థికంగా అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కొందరి వల్ల ఆటంకాలు ఎదురైనప్పటికీ బుద్ధిబలాన్ని ఉపయోగించి శాంతియుత మార్గంలో ప్రసంగించండి. నిరంతర సాధనతో కొత్త విషయాలు తెలుసుకొని ప్రస్తుత కాలానికి అనుగుణంగా అభివృద్ధిని సాధించండి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. మంచి జరుగుతుంది. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయాలు దక్కుతాయి. పలు మార్గాల్లో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు. ఇంటా బయట మేలు చేకూరుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం సర్వోత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు.